ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్స్ అన్నీ చూసేసారు కదా, జాతర ఎలా జరుగుతుంది ఏమి అనేసి. సో జాతర లాస్ట్ డే ఈవినింగ్ అనమాట. నేను చూసాను కదా ఎంతగా రెడీ అయిపోయాను. సో ఇప్పుడైతే ఇప్పుడు పార్ట్స్లో ఏం జరుగుతుంది అని చూస్తాం అనమాట. అక్కడ జాతర అంటే కుంభం తీసుకెళ్తాం, అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఈవినింగ్ అనేది చూడండి. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. నేను మార్నింగ్ దాంట్లో యాడ్ చేయడం మర్చిపోయాను. ఇది ఖడ్గం తీసుకొస్తారు అమ్మవారికి, అంటే ఈవినింగ్ ఎనుంపోతుంది, బలి ఉంటుంది. సో దానికోసమని ఖడ్గం తీసుకొస్తారు. ఇంకా ఎవరు వచ్చారో చూడండి. వచ్చిందండి వయ్యారి. వద్దు అంటే ఏడ్చి ఏడ్చి వచ్చింది మేడం. ఇంకా కుంభం అని చెప్పారు కదా, సో కుంభం వచ్చేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. బియ్యం పిండితో కుడుములు ప్లస్ దీపాలు చేసుకుంటాం. అండ్ రైస్, ఇక్కడ వచ్చి కరవాడ అంటారు ఉప్పు చేపని. సో ఉప్పు చేప పులుసు అండ్ ఇది మునగాకు ఉంటుంది కదా, దానితో కొంచెం కర్రీ లాగా అట్లా చేసుకొని తీసుకెళ్తాం అనమాట అమ్మవారికి. సో ఇది తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర ఎలా చేస్తామో చూడండి. ఇంకా నేను తీసుకొని వెళ్తూ ఉన్నా టెంపుల్ దగ్గరికి. ప్రిపరేషన్ అంతా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ కుంభంకి మేము తీసుకెళ్తున్న ఐటమ్స్ బట్ నేను రెడీ అవుతున్నా అప్పుడు మమ్మీ ప్రిపేర్ చేసేసింది. సో చూపించలేకపోయాను. ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చాము. నేను అమ్మవారికి కుంభం పెడుతూ ఉన్నాను అనమాట. చూడండి, అందరూ తీసుకొచ్చి అలా అక్కడ చేస్తారు. అంటే అందరు చేసుకొచ్చినవన్నీ అక్కడ వేసి దీపం వెలిగిస్తారు, అక్కడ గంగమ్మకి చూపించి. నేను ఎప్పుడైనా మా డాడీని అట్లా అడిగాను అనుకోండి, ఈ రైస్ ఇదంతా ఏం చేస్తారు అని చెప్పి అడిగితే మా డాడీ నైట్ వచ్చి అమ్మవారు తినేస్తుంది అని చెప్తాడు. బట్ అట్లా కాదంట, ఎవరో తింటారంట, ఎక్కడో పనిచేస్తారంట. అది కూడా నాకు క్లారిటీగా తెలీదు, బట్ విన్నాను. అండ్ నీకు తెలియనప్పుడు ఎందుకు చెప్పడం అని అనుకోద్దండి. నేను ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను యూట్యూబ్, అండ్ మీకు అందరికీ చెప్పాలి అనుకున్నవి నాకు తెలిసినవి చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ బాగా అన్నీ తెలుసుకొని అయితే బాగా చెప్తాను. ఇక్కడ చూడండి ఏమైందో. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. సో కుంభం వేసేసి ఇంకా మొక్కుకుంటూ ఉన్నాను. చూడండి అందరు వేశారు. ఇంకా మేమైతే తొందరగా వెళ్ళిపోయాము, ఫుల్ రష్ వచ్చేస్తారు అండ్ అక్కడికి అలో చెయ్యరు. ఇప్పుడు కూడా మనం ఏదో రికమెండేషన్తో అక్కడికి వెళ్ళి వేసామన్నమాట, విఐపి లాగా. అందరినీ అక్కడికి అలో చెయ్యరు. ఆ గేట్స్ నుంచి అక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళే కలెక్ట్ చేసుకొని వేసేస్తారనమాట ఎవరినో కొంతమందిని. అట్లా చేయకూడదు కదా, మీరు మాత్రం ఏంటి స్పెషల్ అని అనకండి. ఎవరికైనా ఉంటుంది కదా మనం దగ్గరికి వెళ్ళి అట్లా చేయాలి అని చెప్పేసి, మన చేతులతో కుంభం వేయాలి అనేసి. సో అట్లా నేను మా బావ వీళ్ళ దగ్గర రికమెండేషన్ చేయించుకొని లోపలికైతే వెళ్ళి ఇచ్చానమాట కుంభం. అండ్ దర్శనం కూడా బాగా జరిగింది, మీరు దర్శించుకోండి. మట్టితో చేస్తారని చెప్పాను కదా అమ్మవారిని, మట్టితో చేసిన అమ్మవారు ఇలా ఉంటారు. ఇంకా శారీ పర్చేస్ చేశాను తెలుసు కదా మీకు. సో ఇంకా అది అమ్మవారికి ఇవ్వడానికి అయితే వెళ్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ నేను మొక్కుకున్నాను అనమాట అమ్మవారికి, అంటే మమ్మీ మనీతో కాకుండా నా మనీతో పట్టు శారీ కొని పెడతానని చెప్పేసి, అంటే అమ్మవారికి ఇచ్చేస్తాను అని చెప్పేసి. సో అందుకని చెప్పి ఇంకా మొక్కు తీర్చుకుంటూ ఉన్నాను. శారీ కొని ఇచ్చాను అమ్మవారికి. ఇంకా పూజ చేయించుకుంటా ఉన్నాం, అర్చన చేశారు. మీరు కూడా దండం పెట్టుకోండి అందరూ. ఇంకా పూజ చేయించుకొని వచ్చేస్తూ ఉన్నాము. నేను చెప్పా కదా ఎనుంపోతుని బలిస్తారు అని చెప్పి, అదే ఇది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ 2 ఇస్తారు, ఇయర్ ఏమో ఒకటే ఉంది. అండ్ ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసాం. అవన్నీ ఆడుకుంటానని చెప్పా కదా, అంటే జెయింట్ వీల్ ఎక్కుతాను అవన్నీ అనేసి. అన్నీ అయితే డెఫినెట్లీ ఎక్కను, నాకు భయము. జెయింట్ వీల్ కూడా అసలు ఎక్కాలని లేదు, భయం ఎక్కువ. బట్ మా చెల్లి పోవాలంటే పోవాలి, ఎక్కాలంటే ఎక్కాలని చెప్తూ ఉంది. సో ఇంకైతే జెయింట్ వీల్ ఎక్కాము, పైకి వచ్చేసింది. అస్సలు వీడియో తీయడానికి నా హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి. నేను మా అక్కని రామన్నా, మా అక్క రాలేదు. ఇంకా మేమిద్దరమే ఎక్కాము, చాలా భయంగా ఉన్నింది. అండ్ మా ముందర అయితే ఒక ఆంటీ అంకుల్ ఎక్కారు, వాళ్ళు మాకు ధైర్యం చెప్తున్నారు. ఫుల్ భయంగా ఉన్నింది. భయపడడానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఫైనలీ అదైతే రన్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఎందుకులేండి, నేను కళ్ళు మూసుకున్న దాన్ని అసలు ఓపెన్ చేయలేదు.
ఎప్పుడెప్పుడు స్టాప్ చేస్తారా అని చెప్పి చూస్తున్నా. సో ఇంకా అయిపోయింది. ఇంకా ఇది చూసారా, ఇది రంగుల రాట్నం, ఇది కూడా ఎక్కాలని చెప్పింది మా చెల్లి. పళ్ళు రాలిపోతాయని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. అదైతే చిన్నప్పుడు ఒకసారి ఎక్కాను, ఫుల్ వామిటింగ్స్ 2 days అది ఎక్కిన దానికి. సో వద్దంటే వద్దని చెప్పి ఇంటికి తీసుకొచ్చేసాను. ఫుల్ కళ్ళు తిరుగుతూ ఉండే నాకు జైంట్ వీల్ ఎక్కిన దానికి. అండ్ ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు, ఫుల్ క్రౌడ్. మార్నింగ్ అంటే ఇప్పుడే ఎక్కువ ఉంటారు, అసలు నిలబడడానికి కూడా స్పేస్ ఉండదు. నాకు అస్సలు నచ్చదు అట్లా ఉంటే. సో ఇంకా అందుకని చెప్పి ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. నేను అసలు ఎక్కువసేపు లేను, అక్కడ ఉండి అన్నీ చూపిద్దాం అనుకున్నా, బట్ అంత క్రౌడ్లో అసలు కాలేదు. ఇంటికి వచ్చేసాను. సో ఇదనమాట ఇవాళ వ్లాగ్. ఇక్కడితో జాతర స్టోరీస్ అయితే ఎండ్ అయిపోతాయి. నెక్స్ట్ వ్లాగ్స్ కూడా ఇంకా చాలా బాగుంటాయి. ఈ వ్లాగ్స్ అన్ని నేను ఎప్పుడు అప్లోడ్ చేయబోతున్నానో కూడా నాకు అస్సలు ఐడియా లేదు. కంటిన్యూ బిజీగా ఉన్నా, కొనడం తీసుకురావడం అండ్ జాతర కంటిన్యూ వస్తానింది. అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా చాలా లేట్ అవ్వబోతుందని నాకు తెలుస్తాను. నేను ఇవన్నీ ఎప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని వీడియోస్ చూసేయండి, అన్నిటికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.